అలాగే హారతి ఇస్తున్నామండి. దీపం దర్శియామి వేరు, కర్పూర హారతి వేరు. దీపం చూపించినప్పుడు మీరు గమనించండి, అక్కడ దీపం ఉంది ప్రమిద, దాంట్లో నూనె వేశారు, ఒత్తి ఉంది, అక్కడ దీపం ఉంది, వెలిగింది. ఆ ఒత్తిని మీరు గమనించిన చాలా మందికి అనుమానం వస్తుంది, 2 ఒత్తుల 3 ఒత్తుల అని మమ్మల్ని అడిగేవి ఎక్కువ. వాస్తవం ఏమిటంటే అక్కడ శ్లోకం ఉంది, సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్యనా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం. సాధ్యం, నూనె నెయ్యి అందులో వెయ్యాలి తప్ప ఆవు నేతికో పుణ్యం, గేదె నేతికో పుణ్యం, ఆవుదానికో పుణ్యం, నువ్వుల నూనెకో పుణ్యం, ఫలానా కంపెనీ వారి నూనెకో పుణ్యం ఉండవండి. ఇదంతా వ్యాపారం కోసం వచ్చే, నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం. స్పష్టంగా ఏముందంటే 3 దారపోగులు 3 కలిపి పేనమన్నారు. త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులంటే 3 విడి ఒత్తులు కాదు, 3 దారపోగులు కలిపి ఇలాగా మన ఒడి పెడతా ఉంటాం చూడండి, ఒకే ఒత్తిగా చేయాలి. ఎందుకోసం అంటే ఆ 3 త్రిగుణాలండి. గుణం అంటే దారం అని కూడా అర్థం సంస్కృతం. 3 త్రిగుణాలు, అవే సత్వరజస్తమో గుణాలు. ఆ 3ంటిని కలిపి పేని ఒత్తి వెలిగిస్తే నూనె ఎప్పుడు ఇలా ప్రయాణం చేస్తుంది. నీళ్ళేమో ఇలా, నీరు పల్ల మెరుగు, కానీ నూనె పల్ల మెరుగు కాదండి, ఇలా వంకరగా తిరుగుతుంది. లక్షణం జారిపోయే లక్షణం ఉంది కాబట్టి నూనె పైపులో వెళ్ళినా సరే ఇలా తిరుగుతూ వెడుతూ ఉంటుందండి. నీళ్లు వెళ్ళడం వేరు, నూనె వెళ్ళడం వేరు. నూనె ఇలా తిరుగుతూ వెళ్ళినప్పుడు ఈ మెలిపెట్టిన ఒత్తుల పోగుల ద్వారా సరిగ్గా పైకెళ్తుంది, అందుకని వెలిపెట్టారు. ఈ 3 పోగులు కలిపి దీపంగా వెలిగిస్తే దీపం వెలుగుతుంది. ఇది భౌతిక ప్రయోజనం. మన కళ్ళకు ఆనందం, భగవంతుడు కనపడుతున్నాడు, మానసిక ప్రయోజనం. ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే నీ